మన భారతదేశంలో ఉన్న భాషలన్నీ లెఫ్ట్ టు రైట్ రాస్తాం కదా, కానీ ఉర్దూను మాత్రం రైట్ టు లెఫ్ట్ అండ్ చైనీస్ ని టాప్ టు బాటం రాస్తారు. అసలు ఇలా ఎందుకు రాస్తారో మీకు తెలుసా? నాకు తెలీదమ్మా. అయితే ఈ టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, కేర్ఫుల్ గా వినండి. చూడండి, పూర్వం మన భారతదేశంలో దేవనాగరి స్క్రిప్ట్ రాయడానికి మన దగ్గర పెన్ అండ్ పేపర్ ఉండేది కాదు. సో అప్పుడు మన ఇండియన్స్ ఇంకు తో తాటాకుల మీద రాసేవారు. ఆ టైంలో చాలా మంది రైట్ హ్యాండెడ్ ఉండేవారు కాబట్టి రైట్ హ్యాండ్ తో లెఫ్ట్ టు రైట్ రాసేవారు. ఇలా రాయటం వల్ల మన చేతికి ఇంక్ అంటకుండా మన చెయ్యి రైట్ సైడ్ స్మూత్ గా మూవ్ అవుతుంది. సో అందుకే మన ఇండియన్స్ లెఫ్ట్ టు రైట్ రాయడం చూస్ చేసుకున్నారు. అండ్ ఉర్దూ గురించి చెప్పాలంటే ఇది పర్సో అరబిక్ స్క్రిప్ట్ లో రాస్తారు. అండ్ మనందరికీ తెలిసిందే, అరబ్ లో ఎక్కువగా స్టోన్స్ అండ్ డిజర్ట్ ఉంటుంది కాబట్టి ఇలా రాళ్ల మీద రాయడం స్టార్ట్ చేశారు. అండ్ ఈ లాంగ్వేజ్ కొంచెం కర్వీ స్టైల్లో ఉంటుంది కాబట్టి రాళ్ల మీద లెఫ్ట్ టు రైట్ రాయలేరు. ఎందుకంటే లెఫ్ట్ హ్యాండ్ తో సీలను పట్టుకున్నప్పుడు ఆల్రెడీ రాసిన టెక్స్ట్ కవర్ అయిపోతుంది అండ్ క్లియర్ గా కనిపించేది కాదు. సో అందుకే రైట్ టు లెఫ్ట్ రాస్తే ఆల్రెడీ రాసిన టెక్స్ట్ కూడా క్లియర్ గా కనిపిస్తుంది. అందుకే ఉర్దూని రైట్ టు లెఫ్ట్ రాస్తారు. అండ్ ఇప్పుడు చైనీస్ గురించి చెప్పాలంటే పూర్వంలో చైనీస్ బ్యాంబూ స్ట్రిప్స్ మీద రాసేవారు. అదే వెదురు బొంగుల మీద రాసేవారు. ఒక వెదురు బొంగు మీద ఒక కాలం లెటర్స్ మాత్రమే ఫిట్ అవుతాయి కాబట్టి సో అందుకే చైనీస్ టాప్ టు బాటం రాయడం చూస్ చేసుకున్నారు. అయితే మొత్తానికి మనం కరెక్ట్ గా ఆలోచిస్తే మనం ఎలా రాయాలనేది మనం అయితే డిసైడ్ చేసుకోలేదు. మన ప్రకృతి పరిసరాలే మనం ఎలా రాయాలనేది డిసైడ్ చేసింది. అండ్ ఫైనల్లీ వీడియో నచ్చినట్టే కదా, యూస్ఫుల్లే కదా, మరి ఇంకేంటి లేటు, ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.